హలో ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్లో టెస్ట్ ఫర్ కంటిన్యూటీ అండ్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్ గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. 3-phase స్క్విరెల్ కేస్ ఇండక్షన్ మోటార్ నేమ్ ప్లేట్ వివరాలను చదవడం మరియు వివరించడం. 3-phase ఇండక్షన్ మోటార్ యొక్క టెర్మినల్స్ ను గుర్తించడం. ఇండక్షన్ యొక్క 3 దశల వైండింగ్ కొనసాగింపు పరీక్ష. దశ వైండింగ్ల మధ్య ఇన్సులేషన్ నిరోధక పరీక్షను నిర్వహించడం. వైండింగ్ మరియు బాడీ మధ్య ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ చేయడం. భూమి కనెక్షన్ యొక్క ప్రభావాన్ని పరీక్షించడం. కొనసాగింపు పరీక్ష నిర్వహించడానికి అవసరమైన పరికరాలు, సాధనాలు. 3-phase స్క్విరెల్ కేస్ ఇండక్షన్ మోటార్, మెగర్, డిజిటల్ ఎర్త్ టెస్టర్ DET, కనెక్టింగ్ వైర్లు. మనం పేర్కొన్న నేమ్ ప్లేట్ వివరాలు చదివి నోట్ చేద్దాం. 3-phase స్క్విరెల్ కేస్ ఇండక్షన్ మోటార్ పై 3-phase ఇండక్షన్ మోటార్ యొక్క టెర్మినల్స్ ని గుర్తించడానికి ట్రై చేద్దాము. పేరు పలక. ఇది 6 టెర్మినల్స్ తో 3 వైండింగ్లను కలిగి ఉంది. ఎందుకంటే బయట కనెక్షన్ కోసం. బాహ్య కనెక్షన్. మీరు 6 డోమినోస్ ఎరుపు, U1 - U2 పసుపు, V1 - V2 మరియు నీలం W1 - W2 3 వేర్వేరు రంగులలో సూచించబడ్డాన్ని చూడవచ్చు. ఇది స్క్విరెల్ కేస్ ఇండక్షన్ మోటార్ కాబట్టి రోటర్ వైండింగ్ షార్ట్ సర్క్యూట్ చేయబడింది. అందుకే రోటర్ టెర్మినల్స్ అందుబాటులో ఇప్పుడు లేవు. ఇప్పుడు మెకర్ ని ఉపయోగించి బైండింగ్ల కొనసాగింపును పరీక్షిద్దాం. సర్క్యూట్ రేఖాచిత్రంలో చూపిన విధంగా R-phase వైండింగ్ U1 - U2 కి మెకర్ యొక్క టెస్ట్ లీడ్లను కనెక్ట్ చేయండి. కొనసాగింపు ఉన్నట్లయితే మెగ్గర్ ఒక చిన్న రెసిస్టెన్స్ ను ప్రదర్శిస్తుంది. మెగ్గర్ పఠనాన్ని తనిఖీ చేయండి. కొనసాగింపు మెగ్గర్ లేకుంటే చాలా ఎక్కువ ప్రతిఘటనను ప్రదర్శిస్తుంది మెగా ఓం క్రమంలో. మిగిలిన 2 వైండింగ్ల కోసం అదే విధానాన్ని పునరావృతం చేయండి. V1 - V2 మరియు W1 - W2. ఇప్పుడు 2 వైండింగ్ల మధ్య ఇన్సులేషన్ నిరోధకతను నిర్ధారిద్దాం. 2 వేర్వేరు వైండింగ్ల మధ్య మెగ్గర్ యొక్క టెస్ట్ లీడ్ U1 V1. మెగ్గర్ 2 వైండింగ్ల మధ్య ఉండే ఇన్సులేషన్ అందించే రెసిస్టెన్స్ ని ప్రదర్శిస్తుంది. ఇక్కడ చూపిన పట్టికలోని అన్ని రీడింగ్లను నోట్ చేయండి. ఇప్పుడు మనం యంత్రం యొక్క ప్రతి వైండింగ్ ను, బాడీ లేదా ఫ్రేమ్ మధ్య ఇన్సులేషన్ నిరోధకతను నిర్ణయిస్తాము. మెగ్గర్ యొక్క టెస్ట్ లీడ్లను మోటార్ మరియు టెర్మినల్ U1 యొక్క ఫ్రేమ్ కి ఎర్తింగ్ స్టడ్ వద్ద కనెక్ట్ చేయండి. ఇక్కడ చూపిన పట్టిక 2లోని అన్ని రీడింగ్లను ఖచ్చితంగా గమనించండి. ఇతర 2 వైండింగ్ల కోసం అదే విధానాన్ని పునరావృతం చేయండి. V1 మరియు W1. ఇప్పుడు 3-phase ఇండక్షన్ మోటార్ కోసం ఎర్త్ కనెక్షన్ యొక్క ప్రభావాన్ని పరీక్షిద్దాం. ఎర్త్ కనెక్షన్ యొక్క ప్రభావాన్ని పరీక్షించడానికి మేము గుర్తించాల్సిన అవసరం ఉంది. భూమి కొనసాగింపు కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ RECC, ప్రతి దశ మరియు శరీరం మధ్య వోల్టేజ్ VB, భూమి సంభావ్యత EP, ఎర్త్ ఎలక్ట్రోడ్ రెసిస్టెన్స్ RE, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ RI.
పై పారామీటర్లు నిర్ణయించిన తర్వాత సాధ్యమయ్యే అన్ని లోపాల కోసం తప్పు ప్రవాహాలను లెక్కించండి. ఫాల్ట్ కరెంట్ల పరిమాణం ఆధారంగా మనం ఎర్త్ కనెక్షన్ సరైనదా కాదా అని నిర్ణయించగలుగుతాము. మొదట ఎర్త్ కొనసాగింపు కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ ను కొలవండి. REC మల్టీమీటర్ ఉపయోగించడంతో మరియు ఇచ్చిన పట్టికలో విలువను నమోదు చేయండి. ప్రతి దశ U1, V1 మరియు W1 మరియు బాడీ మధ్య ఇన్సులేషన్ రెసిస్టెన్స్ గతంలోనే కొలవబడింది. ఇప్పుడు భూమి సంభావ్యతను కొలవడానికి ఈ P ఆటోడెస్క్ టెస్టర్ యొక్క ఈ ఎర్త్ టెర్మినల్ ను ఎర్త్ వైర్ కి కనెక్ట్ చేయండి మరియు 10 మీటర్ల దూరంలో ఉంచండి. ఎర్త్ టెర్మినల్ కు V వోల్ట్ లీడ్ ఎర్త్ టెస్ట్ చేయండి. ఇప్పుడు నో పొజిషన్ ను ఎర్త్ వోల్టేజ్ కి మార్చండి మరియు టెస్ట్ బటన్ ను ప్రెస్ చేయండి. ఎర్త్ టెస్టర్ భూమి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఎర్త్ ఎలక్ట్రోడ్ యొక్క ప్రతిఘటనను కొలవడానికి భూమి టెస్టర్ యొక్క P పొటెన్షియల్ టెర్మినల్ ను 6 మీటర్ల వద్ద ఉన్న ఎర్త్ టెర్మినల్ కు కనెక్ట్ చేయండి. మరియు 10 మీటర్ల వద్ద ఉన్న టెర్మినల్ కు ఎర్త్ టెస్టర్ యొక్క C కరెంట్ టెర్మినల్లు. ఇప్పుడు ప్రతిఘటన పరిధి బటన్ను 10 ohms నుండి 200 ohms మధ్య సర్దుబాటు చేయండి. ప్రెస్ టెస్ట్ బటన్ ఎర్త్ టెస్టర్ ఎర్త్ ఎలక్ట్రోడ్ రెసిస్టెన్స్ ను ప్రదర్శిస్తుంది. ఇప్పుడు P పాయింట్ కి ఇరువైపులా 1 మీటర్తో అనుసంధానించబడిన ఎలక్ట్రోడ్ స్థానాన్ని మార్చండి మరియు పరీక్ష బటన్ను నొక్కడం ద్వారా ప్రతిఘటనను గమనించండి. రెసిస్టెన్స్ యొక్క టేబుల్ రీడింగ్లు మరియు రేట్ ని నోట్ చేయండి. భూమి ఎలక్ట్రోడ్ యొక్క భూమి నిరోధకత యొక్క సగటు విలువను లెక్కించండి. RE ఫార్ములా ఉపయోగించి ఫాల్ట్ కరెంట్ లెక్కించండి. IF is equal to VB plus EP by RI plus RECC plus RE. సర్క్యూట్ లో ఎర్త్ ఫాల్ట్ అయినప్పుడు ఫ్యూజ్ ఊడిపోతుందో లేదో సూచిస్తూ టేబుల్ రిమార్క్స్ కాలంలో తీర్మానాన్ని రాయండి లేదా ప్రభావవంతమైన ఎర్త్ కనెక్షన్ ని కలిగి ఉండడానికి అనుసరించాల్సిన చర్యలను సూచించండి. మనం నేర్చుకున్నవి రీక్యాప్ లో చూద్దాం. 3 ఫేజ్ స్క్విరెల్ కేస్ ఇండక్షన్ మోటార్ నేమ్ ప్లేట్ వివరాలను చదవండి మరియు వివరించండి. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క టెర్మినల్స్ ను గుర్తించండి. ఇండక్షన్ మోటార్ యొక్క 3 దశల వైండింగ్ కొనసాగింపు పరీక్ష. దశ వైండింగ్ల మధ్య ఇన్సులేషన్ నిరోధక పరీక్షను నిర్వహించడం. వైండింగ్ మరియు బాడీ మధ్య ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ చేయడం. కాబట్టి ఈ సెషన్లో టెస్ట్ ఫర్ కంటిన్యూటీ అండ్ ఇన్సులేషన్ రెసిస్టెంట్ ఆఫ్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.